ఢిల్లీ క్యాపిటల్స్ అయితే 21.8 కోట్లతో 2026 ఐపీఎల్ మినీ ఆక్షన్ లో టార్గెట్ చేసే ప్లేయర్స్ వీళ్ళే. సో ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్ 2025 మెగా ఆక్షన్ లో ఆల్మోస్ట్ ఒక కొత్త టీమ్ తో, న్యూ కెప్టెన్ తో 2025లో ఐపీఎల్ ప్రారంభించింది. 2025 ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ కి చాలా మంచి సీజన్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్ లో 5వ పొజిషన్ లో ముగించారు. సీజన్ మొదట్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉండి, ఈ సీజన్ సెకండ్ హాఫ్ లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కి డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై కాలేకపోయింది. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్ 5వ పొజిషన్ లో ముగించారు. దీనికి కారణం ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ఓపెనర్ సరిగ్గా సెట్ అవ్వలేదు, అండ్ ఆల్సో అక్షర్ పటేల్ కెప్టెన్ గా ఉన్నాడు. టీమ్ లో అందరూ అక్షర్ పటేల్ కన్నా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉండడం వలన అక్షర్ పటేల్ కి టీం అంత కంట్రోల్ కాలేదు. సో అందుకని ఢిల్లీ క్యాపిటల్స్ 2026లో అక్షర్ పటేల్ ని కెప్టెన్ గా ఉంచుతుందా, 2026 ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ఎత్తుక్కుంటుందా, లేదంటే అక్షర్ పటేల్ కెప్టెన్సీలోనే నడిపిస్తుందా అన్న వాటిపై పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా 2026 ఐపీఎల్ మినీ యాక్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే ఫ్యాఫ్ డు ప్లెసిస్, జాక్ ఫ్రేజర్, డోనోవన్ ఫెరారే, సిడికులక్, అటల్, మాన్వత్ కుమార్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే. ఢిల్లీ క్యాపిటల్స్ అయితే వీళ్ళని వదిలేయడంతో 2026 మినీ యాక్షన్ కి 21.8 కోట్ల పర్సుతో అయితే బరిలోకి దిగబోతోంది. ఉన్న స్క్వాడ్ లో అయితే పెద్ద పెద్ద ప్లేయర్ అంటూ రిలీజ్ చేయలేదు. 2025 సీజన్ లో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ చేయలేదో వాళ్ళని రిలీజ్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కి ఏదో కొన్ని స్లాట్లు మాత్రమే అవసరం. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ స్లాట్స్ అయితే 5 ఖాళీగా ఉన్నాయి. సో ఫారెన్ ప్లేయర్స్ ని కూడా టార్గెట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. బట్ ఎనీవే ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర ఉన్న స్క్వాడ్ తో ఒక ప్రాపర్ ప్లేయింగ్ లెవెన్ సెట్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరిని టార్గెట్ చేయాలో డిస్కస్ చేసుకుందాం. ఓపెనర్స్ గా 2025లో ఒకసారి కేఎల్ రాహుల్, ఫ్యాఫ్ డు ప్లెసిస్, మరోసారి జాక్ ఫ్రేజర్ అండ్ ఫ్యాఫ్ డు ప్లెసిస్, అండ్ మరోసారి జాక్ ఫ్రేజర్ అండ్ కేఎల్ రాహుల్, ఇలా కంటిన్యూస్ గా చేంజ్ చేస్తూనే ఉన్నారు. ఒక ప్రాపర్ ఓపెనర్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కి లేరు. సో ఓపెనింగ్ లో ఒక ప్లేయర్ ని టార్గెట్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ని చూద్దాం, తర్వాత ఏ ప్లేయర్ ని టార్గెట్ చేయాలో డిస్కస్ చేసుకుందాం. ఓపెనింగ్ లో కేఎల్ రాహుల్, నంబర్ 2 ని ప్రస్తుతానికి ఖాళీ పెడదాం. నంబర్ 3 లో అభిషేక్ పోరాల్, నంబర్ 4 ని కూడా ప్రస్తుతానికి ఖాళీ పెడదాం. నంబర్ 5 లో ట్రిస్టన్ స్టబ్స్, నంబర్ 6 లో అక్షర్ పటేల్ యాజ్ ఎ కెప్టెన్ గా కొనసాగుతాడు. నంబర్ 7 లో అశుతోష్ శర్మ, నంబర్ 8 లో విప్రజ్ నిజాం, నంబర్ 9 లో మిచెల్ స్టార్క్, నంబర్ 10 లో కుల్దీప్ యాదవ్, నంబర్ 11 ని కూడా ప్రస్తుతానికి ఖాళీ పెడదాం. ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కి అయితే పవర్ హిట్టర్ అవసరం. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 2026 ఐపీఎల్ లో ఇలా ఉంటే, ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కి కావాల్సిన ప్లేయర్స్ ని డిస్కస్ చేసుకున్నట్లయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఢిల్లీకి ఓపెనింగ్ ప్రాబ్లం ఉంది అని. ఒక ఓపెనర్ గా కేఎల్ రాహుల్ ఓపెన్ చేస్తే, మరో ఓపెనర్ గా జానీ బేస్టో ని టార్గెట్ చేస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కి ఓపెనింగ్ పేరు బాగా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. జానీ బేస్టో ని మనం చూసాం 2025 ముంబై ఇండియన్స్ టీమ్ కి రీప్లేస్మెంట్ గా వెళ్లి ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు. సో జానీ బేస్టో అయితే ఓపెనింగ్ పేరులో బాగా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. జానీ బేస్టో టార్గెట్ చేస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనింగ్ పేరు కూడా చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది. నంబర్ 3 లో అభిషేక్ పోరాల్ చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. నంబర్ 4 లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కి ఒక సాలిడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ చేయాల్సి ఉంటుంది. దీనికి గట్టిగా కెమెరాన్ గ్రీన్ అయితే టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెమెరాన్ గ్రీన్ గురించి మనందరికీ తెలిసిందే, ఒక మంచి ఆల్రౌండర్ అండ్ ఆల్సో ఏ పొజిషన్ లోనైనా ప్రాపర్ గా రాణించగలడు. సో కెమెరాన్ గ్రీన్ కోసం అయితే గట్టిగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నించే అవకాశాలు ఉంటున్నాయి. ఒకవేళ కెమెరాన్ గ్రీన్ ఎక్కువ బడ్జెట్ కి వెళ్తే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే స్టీవ్ స్మిత్ కోసం ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మినీ యాక్షన్ లో పెద్ద ఆల్రౌండర్స్ గా అంతగా లేరు కాబట్టి కెమెరాన్ గ్రీన్ బడ్జెట్ అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఒకవేళ కెమెరాన్ గ్రీన్ ఎక్కువ ప్రైజ్ కి వెళ్తే అండ్ ఆల్సో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే స్టీవ్ స్మిత్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తారనిపిస్తోంది. నంబర్ 5 లో స్టబ్స్, నంబర్ 6 లో అక్షర్ పటేల్, నంబర్ 7 లో అశుతోష్ శర్మ, నంబర్ 8 లో విప్రజ్ నిజాం, నంబర్ 9 లో మిచెల్ స్టార్క్, నంబర్ 10 లో కుల్దీప్ యాదవ్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో ఈ ప్లేస్ లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కి ఒక కోర్ టీమ్ సెట్ అయింది. ఇక చూసుకుంటే నంబర్ 11 లో ఒక ఇండియన్ ఫాస్ట్ మీడియం బౌలర్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కి అవసరం. ఈ స్లాట్ కోసం సిమర్జిత్ సింగ్ ని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సిమర్జిత్ సింగ్ లాస్ట్ 2025 ఐపీఎల్ లో ఎస్ఆర్ఎస్ తరపున అంత మంచిగా రాణించలేదు. అయినా సరే తన పొడవుగా ఉంటాడు కాబట్టి బౌలింగ్ లో డిఫరెంట్ వేరియేషన్స్ తో వేస్తాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అయితే సిమర్జిత్ సింగ్ ని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉన్న స్క్వాడ్ లో అయితే అంత మంచి ఇంపాక్ట్ చూపించే ప్లేయర్ అయితే లేరు. సో అందుకని ప్రాపర్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ ని టార్గెట్ చేయాలి. ఇంపాక్ట్ ప్లేయర్ గా డేవిడ్ మిల్లర్ ని టార్గెట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే డేవిడ్ మిల్లర్ స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్సో ప్రాపర్ ఫినిషింగ్ కూడా చేసే
ఎబిలిటీ డేవిడ్ మిల్లర్ దగ్గర ఉంది కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే డేవిడ్ మిల్లర్ ని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్ గా ఢిల్లీ క్యాపిటల్స్ 2026 మినీ యాక్షన్ లో టార్గెట్ చేసే ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే ఓపెనర్స్ గా జానీ బేస్టోని, బ్యాకప్ ఓపెనర్స్ గా పృథ్వీ షాని లేదంటే రచిన్ రవీంద్రని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. నంబర్ 4 స్లాట్ కోసం కెమెరాన్ గ్రీన్ ని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఇన్ కేస్ కెమెరాన్ గ్రీన్ ప్రైస్ ఎక్కువగా వెళ్తే స్టీవ్ స్మిత్ ని టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇండియన్ బౌలర్ కోసం సిమర్జిత్ సింగ్ ని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ గా డేవిడ్ మిల్లర్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తుంది. బ్యాకప్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని చూసుకున్నట్లయితే లియామ్ లివింగ్స్టోన్ ని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక బౌలింగ్ లో ఆల్రెడీ ముఖేష్ కుమార్ లాంటి పేస్ బౌలింగ్ అటాక్ ని కలిగి ఉంది. బట్ అయినప్పటికీ ఆకాశ్ మధ్వాల్ ని కూడా బ్యాకప్ బౌలర్ గా కన్సిడర్ చేసి ఆకాశ్ మధ్వాల్ ని టార్గెట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వీళ్ళని 2026 మినీ యాక్షన్ లో టార్గెట్ చేసే ఢిల్లీ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎనీవే ఢిల్లీ క్యాపిటల్స్ 2026 మినీ యాక్షన్ లో ఏ ప్లేయర్ ని టార్గెట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేసి ఐపీఎల్ లో మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.